ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. విశాఖలో మొంతా తుఫాను ప్రభావం కొనసాగుతుంది. తుఫాను ఇంకా తీవ్ర తుఫానుగా మారుతున్నటువంటి నేపథ్యంలో గాలి స్థాయి పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నేను కైలాసగిరి దగ్గర ఉన్నాను. వస్తున్నటువంటి వాహనాలన్నింటినీ కూడా ఈ రోడ్లో నుంచి డైవర్ట్ చేస్తున్నారు, వన్ వేలోకి డైవర్ట్ చేస్తున్నారు. దీనికి కారణం మనం చూడొచ్చు, రోడ్డు మీద ఈదురు గాలికి కూలిపోయినటువంటి చెట్లను వరుసగా ఒక్కొక్క చోట నిన్న దాదాపుగా విశాఖలో భారీ చెట్లు నిన్న 36 వరకు కూలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈరోజు ఉదయం 5:30 వీచినటువంటి భారీ ఈదురు గాలులకు కూలిపోయిన రోడ్డు మీదకి అడ్డంగా కూలిపోయినటువంటి భారీ చెట్లను చూడొచ్చు. దీంతో అటు జీవీఎంసీ అధికారులు కూలినటువంటి ఎక్కడెక్కడైతే చెట్లు అయితే కూలిపోయాయో వాటన్నింటినీ కూడా క్లియర్ చేసే పనిలో జీవీఎంసీకి సంబంధించిన అధికారులు అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా రోడ్ల మీద నీళ్లు నిలిచిపోయి ఉండడం, దీనికి తోడు ఎక్కడికక్కడ చెట్లు ఇరుగుపడుతున్నటువంటిది అయితే ఉంది. భీకరమైనటువంటి గాళ్ళు, మనం ఒకసారి చెట్లు కూడా చూస్తే భీకరమైనటువంటి గాళ్ళు, క్షణాల్లో వర్షం వస్తుంది, వెంటనే వర్షం ఆగిపోతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంటున్నటువంటిది అయితే ఉంది. రోడ్డు మీద ఇలా చెట్ల ఇరిగి పడిపోవడం, కూలిపోవడం, ముఖ్యంగా వేళ్లతో సహా లేచి వచ్చేస్తున్నటువంటి మనమైతే చూడొచ్చు. ప్రస్తుతం ఇది కైలాసగిరి అప్పుగర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియా. ఇది నిత్యం రద్దీగా ఉంటుంది ఈ ప్రాంతం అంతా కూడా. సో ఇక్కడ అనూహ్యంగా అంటే ఈ ఒక్కసారిగా ఊహించిన విధంగా ఆ గాలులు పెనుగాలులాగా వచ్చేయడంతో మొత్తం చెట్లన్నీ విరిగి పడిపోయి రోడ్ల మీద ఉన్నటువంటిది అయితే చూడొచ్చు. ఒక పక్కన ఇది ఎంత పెద్ద గోడ ఉంది, ఇంత పెద్ద గోడ ఉన్న ఈదురుగాలు అనేది సహజంగా ఆ గాలులకి అడ్డుపడుతూ ఉంటాయి. కానీ ఈ పెను గాలుల తీవ్రతకు వేళ్లతో సహా ఫుట్పాత్ మీద ఉన్నటువంటి ఆ బేస్మెంట్ మొత్తం అంతా కూడా వేళ్లతో చెట్టు లేచి కింద పడిపోయినటువంటిది అయితే మనం చూస్తున్నాం. ఇంత పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా ఎక్కడికక్కడ విరిగి పడిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కంటిన్యూగా ఎడతెరిపి లేకుండా నిన్నటి నుంచి వర్షం అనేది కురుస్తూనే ఉంది. ఓ పక్క నుంచి రోడ్లలో ఉన్నటువంటి వాటర్ని క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్న 2-3 నిమిషాలు 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చి వర్షం అయితే కురుస్తున్నటువంటిది. నిన్న ఉదయం 7 గంటల నుంచి ఈరోజు దాదాపుగా ఇప్పటి వరకు కురుస్తూనే ఉంది. అంటే 24 గంటలకు పైనే కంటిన్యూగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో జనజీవనం స్తంభించిందని చెప్పొచ్చు. మనము ఒకసారి అక్కడ చూస్తే ఈ చెట్లకు సంబంధించి ఒక్కొక్కటి కూలుతున్నటువంటి వాటిని కూడా ఎక్కడికక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ పక్క దానిలో ఉన్న చెట్లు ఒక్కొక్కటి కొమ్మలు ఇరుగుపడుతున్నాయి. వెళుతున్నటువంటి వాహనాలు కూడా బైకుల్లోనూ కారుల్లోనూ వెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరి మీద ఎప్పుడు ఏ చెట్టు కూలుతుందో, ఎవరి మీద ఏ కొమ్మలు విరుగుపడతాయో అర్థం కానటువంటి పరిస్థితి ప్రస్తుతం విశాఖలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఎక్కడ చూసినా ఈదురు గాలులకి భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పబ్లిక్ బయటకు రావట్లేదు. ఇప్పటికే పోలీసు వాళ్ళు ఒక హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే చెట్ల కింద అదేవిధంగా పాడుపైపోయినటువంటి బిల్డింగ్ల్లోనూ బీచ్ సమీపాల్లో అటు రిషికొండ దగ్గర నుంచి ఇంచుమించుగా భీమిలి వరకు ఉన్నటువంటి బీచ్ ప్రాంతంలోనూ ఎవరు రావద్దు, బీచ్ల్లోకి రావద్దు అని చెప్తూనే ఉన్నారు. ఎందుకంటే భారీ వర్షం ఒక పక్క, మరో పక్క ఈదురుగాలతో కూడినటువంటి వర్షం కురవడం, చెట్లు కూలిపోయే అవకాశం ఉంది, పాడుపడిపోయినటువంటి బిల్డింగులు కూడా కూలే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు కూడా అటు పోలీసులు అదేవిధంగా జీవీఎంసీ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినా కొన్ని అవసరాలు ఉంటాయి కాబట్టి అవసరాలను తీర్చుకోవడం కోసం ఖచ్చితంగా ప్రజలైతే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా, ఇలా చెట్లన్నీ కూడా వరుసగా కూలుతున్నాయి. నిన్న మధ్యాహ్నం వీచినటువంటి గాలికి 36 చెట్లు కూలిపోతే రాత్రి 10 గంటల వరకు వాటిని జీవీఎంసీ అధికారులు క్లియర్ చేసినటువంటిది అయితే ఉంది. ఈరోజు ఉదయం దాదాపుగా 5 గంటల సమయంలో వీచినటువంటి భారీ గాలులకు వరుసగా చెట్లు అయితే పడుతున్నటువంటి, ఎక్కడెక్కడ కూలినాయి ఏంటనేది తెలియదు. ఒక్కొక్క చోట కూలిపోయినటువంటి చెట్లకి రోడ్ల మీద ఉన్నటువంటి వాటిని జీవీఎంసీ వాళ్ళు క్లియర్ చేస్తున్నారు. మరోపక్క చూస్తే ఈ రోడ్ల మీద నిలిచిపోయినటువంటి వాటర్ను కూడా క్లియర్ చేసి ఆ రోడ్డుని కొంత వాహనదారులకు క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఒక విధంగా చెప్పాలంటే ఆ విశాఖ అతలాకుతలం అవుతుందని చెప్పొచ్చు. మరి ఈ వర్షము ఎన్ని రోజులు ఉంటుంది, ఈ ఈదురుగాళ్ళు ఏ స్థాయిలో ఇంకా వచ్చే అవకాశం ఉందనేది తెలిసే అవకాశం అయితే లేదు. భారీ వర్షాలకు సైతం
చెట్లు ఊగుతున్నటువంటి వాటిని, ఎందుకంటే భయపడాల్సిందే ఖచ్చితంగా. ఎప్పుడు ఈ గాలులకు ఈ చెట్లు కొమ్మలు ఇరుగుపడతాయో ఏంటనేది అర్థం కానటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ కంటిన్యూగా కురుస్తున్నటువంటి వర్షాలకు మాత్రము ప్రజలు బయటకు వచ్చి నిత్యావసరాలు తెచ్చుకునే పరిస్థితి కూడా లేనటువంటిది అయితే ఉంది. అయితే ఇప్పటికే అధికార యంత్రాంగం గడిచినటువంటి 3 రోజుల నుంచి హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో వారం రోజులకు సరిపడా నిత్యావసరాలతో బహుశా ఆ ప్రజలు తెచ్చుకుని ఉండొచ్చు. కానీ కనీస అవసరాలు ఎమర్జెన్సీ పర్పస్లో ఉన్నటువంటి వాటికి విషయంలో మాత్రం కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా చూస్తే విశాఖలో కంటిన్యూగా కురుస్తున్నటువంటి వర్షానికి ఈదురుగాలు తోడయి చెట్లు కూలిపోవడం, ఆ రోడ్ల మీద నీళ్లు నిలిచిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.